హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము పాణ్యం నంద్యాల మధ్య డబుల్ లైన్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాము. సో ట్రైన్ వచ్చేసి పాణ్యం రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అవుతుంది. సో మీకు ఇంతకుముందు దీని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, పాణ్యం రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ అంటే గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టులో భాగంగా. సో ఆ వీడియో చూడకపోతే చూడండి. సో పాణ్యం తెలిసిందే కదా, పాణ్యం సిమెంట్ లోడింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు వ్యాగ్ 12 లోకోమోటివ్ అయితే గమనించవచ్చు. ఇది మన ఇండియన్ రైల్వేస్లోనే పవర్ఫుల్ లోకోమోటివ్. ఈ విషయం నాకు అందరికీ తెలిసి ఉంటుంది. సో మీరు గమనించవచ్చు, పాణ్యం అవుటర్స్ అంటే స్టేషన్ దాటిన వెంట నుంచే ల్యాండ్ లోడింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇది మనకి ఒక కొత్త అప్డేట్ అనమాట. మళ్ళీ పాణ్యం స్టేషన్ దాటిన తర్వాత కొద్ది దూరం వరకు అయితే తిరిగి ఎటువంటి పనులు అయితే ప్రారంభం కాలేదు. కానీ మనకి పాణ్యం నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్య ఒక విలేజ్ అయితే వస్తుంది. సో ఆ విలేజ్ వచ్చేసి కౌలూరు విలేజ్ అనమాట. సో ఈ విలేజ్ దగ్గర అయితే ఏవో రైల్వే ట్రాక్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ట్రైన్ కూడా చాలా స్లోగానే వెళ్ళింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, యువతల పెద్ద ఎత్తున వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ లెవెలింగ్ సంబంధించినవి. సో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా దీని గురించి చాలా చెప్పింటాను. ఈ కౌలూరు దగ్గర ఒక ఇంటర్మీడియట్ స్టేషన్ని నిర్మించాలనే ప్రపోజల్ ఉందని. ఎందుకంటే పాణ్యం నంద్యాల మధ్య కాస్త దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రైన్స్ క్రాసింగ్ పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రపోజల్ అయితే పెట్టారు. కాకపోతే తర్వాత దీని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించవచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, కంకర్ను కూడా లోడింగ్ అయితే చేశారు. ఇంకా దీన్ని లెవెలింగ్ చేయడం మాత్రమే పెండింగ్లో ఉంది. సో నెక్స్ట్ వీడియోలో నంద్యాల కుందూరు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ అప్డేట్ తెలుసుకున్నాము. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.